అధికారమే లక్ష్యంగా ఆచరణకు సాధ్యం కాని అనేక ఉచితాలను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అందలం ఎక్కిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారు శాంతికుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని నెల రోజులు కూడా గడవక ముందే తామిచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చి సుపరిపాలనను అందిస్తున్నా ఎక్కడ కూడా ఉచితాలను ప్రకటించలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దురాహంకారంతో అవినీతి అక్రమాలకు అలవాటు పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, ప్రజలకిచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందా లేదా అన్నది వేచి చూస్తామని శాంతికుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జనవరి 22న అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని, ప్రజలు కూడా ఎక్కడికక్కడ తమ ఇళ్లలో 5 దీపాలను వెలిగించి ఈ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని శాంతికుమార్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలందరికీ వినిపించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రధాని మోడీ అందిస్తున్న సుపరిపాలనను ప్రజలంతా అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుల వృత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వారందరికీ రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించారని, దీన్ని కూడా ప్రజలు ఉపయోగించుకొని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని శాంతికుమార్ కాంక్షించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం, కృష్ణవర్ధన్ రెడ్డి, నారాయణ యాదవ్, బుచ్చారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని గారు విశ్వకర్మ యోజనని మొదలుపెట్టారు. 18 కులాల వాళ్ళకి లోన్లు ఇచ్చే సదుపాయం అందులో ఉంది. ముందు 1 లక్ష ఇస్తారు, అది రీపేమెంట్ అయిన వెంటనే ఇంకో 2 లక్షలు ఇస్తారు. కేవలం 5% మాత్రమే. కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. వాగ్దానాలు చాలా చేశారు. ఆర్థిక పరిస్థితి వాళ్ళ వాగ్దానాలకు మద్దతు పలికేలా లేదనే విషయం వాళ్ళ స్టేట్మెంట్లలో బయటపడుతుంది. ఉచితాలు ఉన్నతికి ప్రమాదకరమనే విషయం అందరికీ తెలిసిన కేవలం గెలుపు కోసం ఏదో విధంగా గద్దెనెక్కాలనే ఉద్దేశంతో ఉచితాలు ప్రకటించి వీళ్ళైతే టీఆర్ఎస్ ను మళ్ళీ ప్రభుత్వమే ఉంచుతారేమో అని భయం చేత కాంగ్రెస్ ఓటేయడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుందో మనం చూస్తాం. దాని విధంగా ఏ విధంగా పోరాటాలు తలపెట్టాలో తలపెడతాం చేసి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలని అమలు పరిచేటట్టుగా సరైన రీతిలో వాళ్ళు నడుచుకునేటట్టుగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. భవ్యశ్రీ రామ మందిరం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22వ తారీఖున జరగబోతుంది. అయోధ్యలో రామజన్మస్థానం 500 సంవత్సరాల పోరాటం యొక్క విజయం ఇది. అయితే ఎంతో సహనంతో ప్రజాస్వామికంగా న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా అందరి ప్రజల ఆమోదం పొందేదాకా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా రామ మందిర యొక్క ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22 జరగబోతుంది. అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరగబోతుంది.